హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ సొమ్మశీల లక్ష్మి మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో ఏడుపాయల వనదుర్గమ్మ దగ్గరికి వెళ్ళిన వీడియో అనమాట. పెళ్లి రోజుది కాకుండా తర్వాత మళ్ళీ వెళ్ళాం మేము. హాలిడేస్లో వెళ్ళిందనమాట. నాకు ఈ వీడియో పెట్టడానికి వీలవ్వలేదు. వెళ్తుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తే మేము కంపల్సరీగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. ఇంకా దిగుదాము టెంపుల్లో అని అంటే ఆ కోతి అనమాట చెట్టు పైన అట్లనే ఉండి బాగా ఇది చేసింది అనమాట మమ్మల్ని. మేమైతే భయపడ్డాము. ఇంకా సరే అని చెప్పేసి దిగి దండం అయితే పెట్టుకున్నాం, కానీ ఆ వీడియో పెట్టలేకపోయాను. ఇంకా వెళ్ళే దారిలో అనమాట ఇది శశాంక్కి నిద్ర వస్తుందని చెప్పేసి బాగా ఇది చేస్తున్నాడు. ఇంకా అట్లనే నా పక్కనే కూర్చొని పడుకుంటున్నాడు అనమాట. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యాక ఏడుపాయల దగ్గర ఇక ఆ రోజు లోటస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, తామర పువ్వులు అసలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అనమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ అసలు ఎంత బాగున్నాయో తామర పువ్వులు. అసలు అమ్మవారికి చాలా ఇష్టమైన తామర పువ్వులు దొరికాయని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. 5 తామర పువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యాం లోపలికి. టికెట్ తీసుకున్నాం. స్పెషల్ దర్శనం అయిపోయింది. ఫుల్ జనం అనమాట. ఆ రోజు వచ్చేసి ఫ్రైడే. ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ అనమాట ఇది. అదే బోనం సమర్పణ అవన్నీ ఉంటాయి చూడండి, బోనాలు సమర్పిస్తారు ఇక్కడే. అక్కడ ఆ ప్లేస్ అనమాట. చాలా మంది ఉన్నారు అసలు. అక్కడ కూడా కోతులు ఉంటాయి. అసలు మస్తు ఇది చేస్తున్నాయి అనమాట. కొబ్బరి ఇట్లా కనిపించని సంచులు కానీ బ్యాగులు కానీ ఏవి. ఇక నేనైతే దూరంగా ఉండి నా చేతిలో కొంచెం ప్రసాదాలు అవి ఉన్నాయన్నమాట. ఇంకా నేను అట్లనే అవి కొంగు పక్కన దాచిపెట్టుకుని వాళ్ళని ఇద్దరినైతే వీడియో తీస్తున్నాను, శశాంక్ని వాళ్ళ నాన్నని. నేను కూడా మధ్య మధ్యలో వీడియో తీసుకుంటున్నాను. నన్ను కూడా సెల్ఫీ వీడియో బొట్టు అదంతా సర్చ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి అక్కడ ఆ గుండు దగ్గర అయితే ఆ రాయి ఉంది కదా, రాయి గుండు దీపం పెట్టి అక్కడ బాగా చేస్తారు. అసలు బాగా అనిపిస్తుంది కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా. మళ్ళీ బోనం తీసుకొస్తే అక్కడనే బోనంది తోడడం, నైవేద్యాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ వైట్ షర్ట్ లోపల శశాంక్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి దీపం పెట్టి అగరబత్తి పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే వస్తున్నారు. ఇంకా అక్కడ మొత్తం ఇట్లా ఉందన్నమాట, రష్ ఫుల్ జనం. అదిగోండి అది. నాకైతే ఇక్కడ లోపల గాజులు అయితే ఇచ్చారు అనమాట. ఎర్రటి గాజులు, రెడ్ కలర్వి. అమ్మవారి దగ్గర పెడితే తీసుకున్నాం 20 రూపీస్ అనమాట. కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసిండు శశాంక్ వాళ్ళ నాన్న, శశాంక్ ఇద్దరు. ఇక మళ్ళీ అనమాట గుడి బయట ఇది వీడియో అయితే తీసుకున్నాము. కొంచెము ఫుల్ జనం చూడండి, ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. హాలిడేస్ ఒకటి, ఫ్రైడే ఒకటి, అమ్మవారికి మంచి అసలు ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడనే ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. బాగుంది అసలు. అక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కదా, వాటర్ తగ్గిపోయినాయి మొత్తం. ఇంకా నాకైతే మస్తు ఇంట్రెస్ట్గా అనిపించింది. చిలుక జ్యోతిష్యం అంటారు కదా, రామచిలుక వచ్చి కార్డు తీసి జ్యోతిష్యం చెప్పిస్తుంది. మా హస్బెండ్ అస్సలు వద్దు నమ్మకు ఇలాంటివి అని చెప్పి అంటుంటాడు అనమాట. ఊకే ఏదో విని టెన్షన్ పడాల్సి వస్తుంది అని చెప్పి. నాకైతే ఆ చిలుక వచ్చేసి నా పేరు మీద తీయమనగానే తీసింది. నాకైతే అమ్మవారిది ఫోటో వచ్చింది. ఇంకా నాకు గురించి అయితే మంచి పాజిటివే చెప్పిండు ఆయన అయితే. ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తారో ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళకు వచ్చిన విద్యతో మనకైతే ఏదో పాజిటివ్ అయితే తెప్పించిండు ఆయన. నాకైతే మంచిగా అనిపించింది. నువ్వు అమ్మవారినే నమ్ముకో అమ్మ, ఇక్కడ ఉన్న తల్లినే నమ్ముకో అని చెప్పేసి చెప్పిండు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏం చెప్పినా ఏం చేసినా మనం కూడా హ్యాపీగా ఉండాలంటే మన చేతిలో కూడా ఉంటుంది, కొంచెము మన చేతిలో ఉంటుంది, ఆ దైవ నిర్ణయం కూడా ఉంటుంది. ఇంకా మళ్ళీ వెళ్ళే దారిలో చిన్న టెంపుల్ ఉంటుంది కదా మండపం దగ్గర, కంపల్సరీగా ఇక్కడైతే ఎప్పుడు మేము కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వచ్చి దీపారాధన అవన్నీ కూడా చేస్తాం అనమాట. కంపల్సరీగా చేస్తాము. ఏడుపాయల వనదుర్గమ్మ దగ్గర దర్శనం అయిపోగానే ఇక్కడికైతే వస్తాం అనమాట. ప్రతిసారి వస్తాము. ఇక చూడండి లోపలైతే కొబ్బరికాయ కొట్టడం మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు ఎందుకు పాజిటివ్గా గుడి లోపల అనమాట. ఇది చిన్నగా ఉంటుంది గుడి. లోపలికైతే వచ్చి అన్నీ చేసుకొని వెళ్తాం అనమాట. చూడండి బయట అది బొడ్రాయిలాగా ఉంటుంది అమ్మ. అక్కడ లోపలనేమో అమ్మవారు అనమాట. ఏదో మనకు దోసినంత ఇంత కొంచెం అక్కడ డబ్బులు అవి పెట్టి పాపం వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. మనకు దోసినంత డబ్బులు వాళ్ళకైతే ఇచ్చి మనం కొబ్బరికాయ కొట్టుకొని వస్తామన్నమాట. ఇక్కడికి వస్తే ఎందుకో మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తే ఎట్లుంటుంది ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది మాకు. అందుకే కంపల్సరీ ఇక్కడైతే వచ్చేసి అగరబత్తి, కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి అన్నీ పెట్టేసి అయితే వెళ్తామన్నమాట. నాకు కూడా ఇష్టం ఇక్కడ రావడం. నేను కూడా ఇక్కడనే అమ్మవారి దగ్గరకు నేను ఏం చేసిన అగరబత్తి అది పెట్టి దీపారాధన అయితే చేసినట్టున్నాను. వీడియో మా హస్బెండ్ తీయడం జరిగింది. చూడండి బ్యాగ్ అయితే తీయలేదు, ఎందుకంటే కోతులు ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి. బ్యాగ్ కింద పెట్టాలన్నా భయమే అనమాట. ఇంకా బ్యాగ్ అట్లనే వేసుకొని ఉంటాయి, ఎందుకంటే శశాంక్కి వాటర్ బాటిల్, బిస్కెట్లు ఏవో ఒకటి ఉంటాయి. ఆ కమలాలు తామర పువ్వులు మళ్ళీ తీసుకున్నా నేను. కార్లో దేవుడిది శివయ్యది ఫోటో ఉందన్నమాట, చిన్నది విగ్రహం లాంటిది.
దానికోసం అని చెప్పేసి తీసుకున్నాము. మేమేం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ వండిపించుకున్నాం. సేమ్ పెళ్లి రోజు ఎట్లా వండిపించుకున్నామో అట్లనే వండిపించుకున్నాం. కానీ నేను ఎందుకో వీడియో తీయాలనిపించలేదన్నమాట. మాకు తీయలేదు వీడియో. మటన్ కర్రీ, బగారా రైస్ అవన్నీ చేయించుకున్నాము. ఆ తినే టైంలో ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ అయింది, అందుకే తీయలేదు. ఎవరో వేరే వెహికల్స్ వాళ్ళు ఎవరెవరు వచ్చినట్టున్నారు పక్కన, తీయలేదు. ఇంకా తినేసి ఇక మళ్ళీ మేము ఇది ఒకటి వీడియో మండపం దగ్గరది యాడ్ చేసిన నేను. ఇంకా తినేసి అయితే అక్కడ నుంచి బయలుదేరాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.